హలో ఎవ్రీవన్, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? ఇవాళైతే మా చిన్ని తల్లికి స్కూల్లో జాయిన్ చేయాలి అని అనుకుంటున్నాము, చిట్టి తల్లిని. సో దానికోసం ఏ స్కూల్ అయితే బాగుంటుందో ఏంటో అని చెప్పేసి జస్ట్ స్కూల్స్ చూసొద్దామని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. మా ఇంటి దగ్గరలో నారాయణ స్కూల్ ఉంది, ఇంగ్లీష్ మీడియం స్కూల్. సో అక్కడ ఒకసారి చూద్దామని చెప్పేసి బయలుదేరుతున్నాము. అండ్ ఇది మా ఇంటి దగ్గరలోనేనండి, కొంచెం ఒక హాఫ్ కిలోమీటర్ నడవాల్సి ఉంటుందేమో, అంతే. అంత డిస్టెన్స్లోనే ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే దగ్గర కాబట్టి ఇక్కడ జాయిన్ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే చిన్నపిల్ల కదా, మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళి లంచ్ పెట్టేసి రావాలి. అండ్ మార్నింగ్ అయితే మా వారు దింపుతారు, ఈవినింగ్ నేనే తీసుకురావాలి కాబట్టి ఇక్కడైతే బాగుంటుంది అనుకున్నాం. పైగా చిన్నపిల్ల కదా, ఇది కొంచెం బాగా అలా బాగా ఇదే ప్రిఫర్ చేయాలి అని అనుకున్నాం. మరి ఇక్కడ కూడా 30,000 అంట ఫీజు, ఓన్లీ ఎల్కేజీ పిల్లలకే ఇంత కాస్ట్ ఉంటుందని. సో ఇదే ఫ్రెండ్స్, హనీ ఎల్కేజీ క్లాస్ రూమ్, ఎల్కేజీలో జాయిన్ చేద్దామన్నారు టీచర్స్. ఇట్లుంది క్లాస్ రూమ్. చింతలు వెళ్ళు, అక్కడ దాకా వెళ్ళరాపో. హాయ్ చెప్పు. సో అడ్మిషన్స్ అయితే ఓపెన్ అయిపోయాయి. ఇవి వచ్చేసి కంప్యూటర్ ల్యాబ్. చూసారా ఎంత బాగుంది అంటే, చిన్నపిల్లలకి ఇట్లా బొమ్మలేసి వాటికి సంబంధించినవన్నీ పక్కన డయాగ్రామ్స్తో సహా ఉన్నాయి కాబట్టి ఈజీగా వాళ్ళు నేర్చుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎల్కేజీలో కూడా వీళ్ళు మొత్తానికి, ఇది నర్సరీ రూమ్ అండి. ఇక్కడ స్కూల్స్ అంటే నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళు షెడ్యూల్స్ని ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ చాలా బాగుంది కదా నర్సరీ రూము. ఇప్పుడు వాళ్ళకి నర్సరీలో జస్ట్ అలా పెన్ పెన్సిల్ బుక్ మీద రాయడం ఎట్లా, ఇప్పటి వరకు స్లేట్ మీద రాసుంటారు కదా, బుక్ మీద రాయడం నేర్పిస్తారు. అండ్ కలర్స్ వేయడం, మంచి అంటే వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ ఎట్లా ఉండాలి ఏంటనేది మంచిగా ఇప్పటి నుంచే వాళ్ళు మోటివేట్ చేస్తూ ఉంటారు. చిట్టి తల్లి కూడా కాసేపు కూర్చొని వాళ్ళు ఏబిసిడీలు అవి రాయించారు. సో మొత్తానికి రాసింది. ఇదిగో పెయింట్ వేస్తానంటే ఒక చిన్న పేపర్ తీసుకొచ్చి ఇచ్చి డ్రాయింగ్ వేయమని చెప్పారు, వేస్తుంది కలర్స్. ఇక స్కూల్ విషయానికి వస్తే మొత్తం 50 మెంబర్స్ ఉంటారంట. ఐ మీన్ 2 క్లాసెస్ ఉంటాయి ఎల్కేజీ యూకేజీలో. 50 అడ్మిషన్స్ అంట. 25 మెంబర్స్ ఒక క్లాసు, 25 మెంబర్స్ ఇంకొక క్లాసు, అట్లుంటుందంట. మళ్ళీ 30,000 ఫీజు అండ్ 3,000 ఎక్స్ట్రా బుక్స్ అంట. ఈ చిట్టి చిట్టి పిల్లలు బుక్స్ ఏం రాస్తారో ఏమో, నాకేం అర్థం కావట్లేదు. మళ్ళీ యూనిఫాము ఎక్స్ట్రా ఫర్దర్ ఖర్చెస్ కొన్ని ఉంటాయి. మొత్తానికి చిట్టి తల్లి స్కూల్కే ఒక 40,000 అయ్యేలా అనిపిస్తుంది నాకు. ఇంత చిన్నపిల్లలకి అంత కాస్ట్ పెట్టి స్టడీ చెప్పడం అవసరమా అనిపిస్తుంది. అవసరమే, ఎందుకంటే వాళ్ళకి ఇప్పటి నుంచే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ నేర్పించాలి. అంటే ఫీజు ముఖ్యం కాదు, మనకి ఎడ్యుకేషన్ ముఖ్యం కాబట్టి. సో ఎంత కాస్ట్ అన్నా పేరెంట్స్గా మనం చేయాల్సిన పని మాత్రం ఇదే, వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలి. నా వరకు ఏమంటారు మరి మీరు కామెంట్ చేయండి. సో ఇక్కడ నారాయణ 2 అంటే ఇక్కడ బ్రాంచెస్ వైజ్గా ఉన్నాయి. ఇక్కడ నర్సరీ నుంచి 6th క్లాస్ వరకు ఇక్కడ ఉంది. అండ్ 6th నుంచి 10th వరకు వేరే అంటే ఇంకొక బ్రాంచ్లో ఉంటాయి అన్నమాట. సో స్టడీ సూపర్గా ఉంటుంది అని అన్నారు. మరి మా ఇంటికి దగ్గరలో కాబట్టి నేనైతే ఇక్కడ వేయాలి అని అనుకుంటున్నా. మరి మా వారు ఏమంటారో చూడాలి. ఒకసారి మళ్ళీ ఇంటికి వెళ్ళి ఫర్దర్గా మేము డిస్కస్ చేసుకొని చెప్తాము అని చెప్పాము. అడ్మిషన్స్ అయితే అయిపోతున్నాయి మేడం, త్వరగా చెప్పండి అని అన్నారు. ఓకే మేము చెప్తామని చెప్పాం. సో ఇది ఫ్రెండ్స్, వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి.